తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు ఇంకా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. విద్యార్థి, నిరుద్యోగ, రైతుల వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగటం లేదన్నారు. ప్రజల తరపున ఉండి బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అసలు పాలన కొనసాగిస్తుందా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. ఆ విషయంలో కూడా అదే రకంగా మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభమైంది, నెలలు గడిచినాయి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్దాం, ఇంకా ప్రభుత్వ పరంగా ఉచితంగా ఇస్తున్నటువంటి పాఠ్య పుస్తకాలు ఇవ్వాల, ఇంకా చాలా చోట్ల డ్రెస్సులు అందల, ఉపకార వేతనాలు గత బకాయిలే ఇంకా అందల. అసలు విద్యార్థులలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది, నిరుద్యోగుల్లో అంతకంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నది. ఇది ముమ్మాటికి 7 నెలల పరిపాలన చూస్తే ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం, ఇది యువజన వ్యతిరేక ప్రభుత్వం, ఇది నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పని చాలా స్పష్టంగా వీళ్ళ యొక్క వ్యవహారాల్లోనే అర్థమైంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ప్రభుత్వ ఆసుపత్రులు నేను ఎందుకు చెప్తున్నా అంటే సమావేశాల తర్వాత సమావేశాలు వస్తున్నాయి కాబట్టి, గాంధీకి వెళ్దాం, ఉస్మానియా చూద్దాం, నీలోఫర్లో మాట్లాడదాం పేషెంట్లతో. చివరికి శాసనసభ్యులకి, వృద్ధులకి తెల్ల రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి ఉచిత మందులు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఏందా అని చెప్పని నాకు వచ్చినటువంటి ఒక దరఖాస్తులో నేను పరిశీలించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్లో మాట్లాడితే నిధులు లేవండి అని చెప్పన్నారు.